My name is Dr. T. Akhil. I am working as doctor in Cell Health Clinic. ఈ రోజు మీకు మంచి హెల్తీ ఫ్యాట్ గురించి మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. అదే కోకోనట్ ఆయిల్ అండి. ఈ కోకోనట్ ఆయిల్ వల్ల డిసీజెస్ ఎలా తగ్గుతాయి, వెయిట్ లాస్ ఎలా తొందరగా అవుతాం, ఈ సోరియాసిస్ ఎజిమా ఎలా తగ్గుతుంది, అలాగే న్యూరో డిజనరేటివ్ డిసీజ్ అయిన అల్జీమర్ డిసీజ్ ఇది ఎలా ఎక్సలెంట్గా పనిచేస్తే ఇప్పుడు తెలుస్తాం. చాలామంది డాక్టర్స్ కోకోనట్ ఆయిల్ తాగితే జబ్బులు తగ్గుతాయని అడుగుతారు. ఎస్, కోకోనట్ ఆయిల్ తాగితే జబ్బులు తగ్గుతాయి. మన కోకోనట్ ఆయిల్ మెయిన్గా క్యాప్రిక్ యాసిడ్, లారిక్ యాసిడ్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయండి. దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, అట్లా యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో దీనివల్ల కోకోనట్ ఆయిల్ డైరెక్ట్గా తీసుకోవడం వల్ల మనకు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రివెంట్ చేయగలుగుతాం. అలాగే ఇది ఒబెసిటీ పర్సన్స్లో ఇన్స్టెంట్ ఎనర్జీగా పనిచేస్తుంది. మనం ఇందాక చెప్పుకున్నట్టు మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్, లాంగ్ చైన్ ట్రైగ్లిజరైడ్స్కి ఉన్న సంబంధం తేడా ఏంటంటే మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ అనేవి డైరెక్ట్గా స్టమక్లో కిక్గా అబ్జర్వ్ అయ్యి లివర్ నుంచి లివర్కి వెళ్ళి అట్లా కీటోన్స్గా మారి మనకి ఇన్స్టెంట్గా ఎనర్జీగా మారుతాయి. సో మన యొక్క సెల్ హెల్త్ డైట్లో మనం కార్బ్స్ తగ్గించి కోకోనట్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో అందుకనే ఈ డైట్లో అనేది వీక్నెస్ రాకుండా ప్రివెంట్ చేయగలుగుతాం. అలాగే క్యాప్రిక్ యాసిడ్, లారిక్ యాసిడ్ అనేవి ఎక్కువ ఉండడం వల్ల ఈ సోరియాసిస్, ఎగ్జిమా, అలాగే అల్జీమర్ డిసీజ్, షుగరు, క్యాన్సర్ పేషెంట్స్లో ఇన్ఫెక్షన్స్, సెకండరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉన్న ఇన్ఫెక్షన్స్ని చాలా తొందరగా తగ్గి వాళ్ళ ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలాగే ఈ కోకోనట్ ఆయిల్ వల్ల మెటబాలిజం అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో దానివల్ల తొందరగా వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ కోకోనట్ ఆయిల్ని చాలామంది సెలబ్రిటీస్ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ కింద మార్నింగ్ వర్కౌట్ ముందు తీసుకుంటున్నారు. మెయిన్గా చెప్పాలంటే మన హాలీవుడ్ యాక్ట్రెస్ అయిన హాలే బెర్రీ గారు గత 30 సంవత్సరాల నుంచి టైప్ 2 డయాబెటీస్ సఫర్ అవుతున్నారు. ఆమె ఎటువంటి మెడిసిన్స్ తీసుకోకుండా ఈ కీటోజెనిక్ డైట్ ప్లస్ కోకోనట్ ఆయిల్ మార్నింగ్ టైప్స్ బుల్లెట్ ప్రూఫ్ కాఫీలా తీసుకోవడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయని చాలా ఇంటర్వ్యూలో చాలాసార్లు చెప్పారు. మన ఇండియన్ సెలబ్రిటీస్ అయిన రకుల్ ప్రీత్ సింగ్ కానీ, కృతి సనన్ కానీ వీళ్ళు ఎర్లీ మార్నింగ్ వర్కౌట్ ముందర బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తీసుకుంటారు. దీనివల్ల చాలా మంది ఇంటర్వ్యూస్లో చెప్పారు దీనివల్ల మాకు ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుందని, ఎటువంటి వీక్నెస్ లేదని చెప్పారు. అసలు ఈ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ ఎలా చేసుకోవాలంటే మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ అయినా కోకోనట్ ఆయిల్ కానీ, బటర్ కానీ కలుపు తీసుకొని, అలాగే 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ తీసుకొని కొంచెం హాట్ వాటర్ కలుపుకుంది అయితే ఇది బుల్లెట్ ప్రూఫ్ కాఫీ లాగా వర్క్ అవుతుంది. సో మనకి ఏంటంటే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా అలాగే ఇన్స్టెంట్ ఎనర్జీగా పనిచేస్తుంది అనమాట. ఈ కోకోనట్ ఆయిల్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఏమవుతాయంటే మన బాడీలో సెటేటీ హార్మోన్స్ అయిన లెప్టిన్ అనే హార్మోన్ బాగా పెరుగుతాయి. ఈ లెప్టిన్ అనే హార్మోన్ ఏం చేస్తుందంటే మన ఆకలిని కంట్రోల్ చేస్తుంది అనమాట. అంటే మన స్టమక్ ఫుల్ అయిందన్నట్టు బ్రెయిన్కి సిగ్నల్స్ పంపిస్తుంది. దీనివల్ల ఎక్కువ తినాలనిపించదు. సో వెయిట్ రిడక్షన్ కూడా చాలా తొందరగా అవుతుంది. సో ఈ విధంగా మన కోకోనట్ ఆయిల్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన బరువు అనేది చాలా తొందరగా తగ్గుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకని మా యొక్క సెల్ హెల్త్ రేట్లో మేము ఇచ్చే లో కార్బోహైడ్రేట్స్, మోడరేట్ ప్రోటీన్, హై ఫ్యాట్ అంటే కోకోనట్ ఆయిల్ ఇవ్వడం వల్ల పేషెంట్కి ఎటువంటి వీక్నెస్ రాకుండా చాలా తొందరగా హెల్తీగా బరువు తగ్గుతున్నారు. ఈ కోకోనట్ ఆయిల్ అనేది న్యూరో డిజనరేటివ్ డిసీజ్ అయిన అల్జీమర్ డిసీజ్లో చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుందండి. ఇది చాలా సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఇదేమీ నేను ఊహాజనితంగా చెప్పట్లేదు. దీనినే కొంతమంది డాక్టర్స్ టైప్ 3 డయాబెటీస్ అని కూడా అంటారు. అంటే ఇది బ్రెయిన్లో డెవలప్ అయ్యే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట. అంటే ఇప్పుడు ఇన్సులిన్ అంటే మన ఓన్లీ షుగర్కి మాత్రం కంట్రోల్ చేసే కాదు, ఇన్సులిన్ అంటే మన బ్రెయిన్ సెల్స్ మధ్య కమ్యూనికేట్ అవ్వడం కూడా యూజ్ అవుతాయి. అందుకని అల్జీమర్స్ డిసీజ్ అంటే బ్రెయిన్లో డెవలప్ అయ్యే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని కూడా చాలా మంది డాక్టర్స్ అంటుంటారు. ఇది ఎక్కడ సైంటిఫిక్గా దీనికి ఏం కొత్త టర్మ్ అయితే ఏం పెట్టలేదు. సో ఇలా కోకోనట్ ఆయిల్ ఇవ్వడం వల్ల వాళ్ళ హస్బెండ్ చాలా బాగా రికవర్ అయ్యారని, వాళ్ళ హస్బెండ్కి అల్జీమర్స్ డిసీజ్ ఎలా తగ్గింది, కోకోనట్ ఆయిల్ ఎలా యూజ్ చేసింది ఆమె స్వయంగా ఒక బుక్ రాసింది. ఆ బుక్ పేరు వచ్చి అల్జీమర్స్ డిసీజ్ వాట్ ఇఫ్ దేర్ వాజ్ ఎ క్యూర్. దాని సబ్ టైటిల్ వచ్చి స్టోరీ ఆఫ్ కీటోన్స్ అంటూ స్వయంగా కోకోనట్ ఆయిల్ ఎలా పనిచేస్తుందో ఆమె బుక్లో మెన్షన్ చేసింది. అలాగే 2004లో డాక్టర్ మార్క్ రీజర్ అని, అలాగే సుజానా క్రాఫ్ట్ అనే అమెరికన్ డాక్టర్స్ 20 పేషెంట్స్ మీద, అల్జీమర్స్ పేషెంట్స్ మీద డైలీ 40 grams ఆఫ్ కోకోనట్ ఆయిల్ ఇవ్వడం వల్ల వాళ్ళ యొక్క థింకింగ్ పవర్, మెమరీ స్కిల్స్ చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాయని చెప్పి వాళ్ళు న్యూరోబయాలజీ ఆఫ్ జర్నల్లో ఒక రీసెర్చ్ పేపర్లో పబ్లిష్ చేశారు. అది March 2004 నాడు పబ్లిష్ అయింది. సో ఈ విధంగా కోకోనట్ ఆయిల్ అనేది మన అల్జీమర్స్ డిసీజ్కి చాలా బాగా యూజ్ అవుతుందని సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. మెయిన్గా ఈ కీటోన్స్ అనేవి బ్రెయిన్కి సెకండ్ ఎనర్జీ సోర్స్గా బాగా యూజ్ అవుతుంది. ప్రైమరీ ఎనర్జీ సోర్స్ వచ్చి గ్లూకోజ్. కానీ అల్జీమర్స్ డిసీజ్లో గ్లూకోజ్ అనేది సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కీటోన్స్ అని సెకండ్ ఎనర్జీ సోర్స్గా యూజ్ చేసుకుని అల్జీమర్స్ డిసీజ్ని ప్రపంచవ్యాప్తంగా చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు. కోకోనట్ ఆయిల్ మెయిన్గా లారిక్ యాసిడ్, కాప్రిక్ యాసిడ్ చాలా ఎక్కువ ఉంటుందండి. దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉంటాయని 1960లోనే కనుక్కున్నారు.
సో దీనివల్ల ఇన్ఫ్లమేషన్ డిసీజ్, క్రోనిక్ ఇన్ఫ్లమేషన్, అలాగే అక్యూట్ ఇన్ఫ్లమేషన్ డిసీజ్ అయిన సోరియాసిస్ కానీ, ఎగ్జిమా కానీ, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ, అలాగే క్యాన్సర్లు కానీ, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అయిన క్రాన్స్ డిసీజ్ కానీ మేము మా యొక్క సెల్ హెల్త్ క్లినిక్లో విత్ ఇన్ షార్ట్ టైం అంటే 3 to 4 monthsలోనే చాలా మంచి రిజల్ట్స్ చూడడం గమనించాం. సో ఈ కోకోనట్ ఆయిల్ని మా యొక్క సెల్ హెల్త్ డైట్లో మెయిన్ పిల్లర్గా వాడడం వల్ల మేము చాలా అద్భుతమైన రిజల్ట్స్ని ఈ సెంటర్లో గత కొన్ని సంవత్సరాల నుంచి చూడగలుగుతున్నాం. సో నేను ఇందాక మీకు చెప్పినట్టు కోకోనట్ ఆయిల్ వల్ల చాలా డిసీజ్ తగ్గుతున్నాయని చెప్పాను కదండి. అలాంటి డిసీజ్తో ఎవరైనా సఫర్ అవుతుంటే ఒక్కసారి మా యొక్క సెల్ హెల్త్ సెంటర్కి వచ్చి మా డాక్టర్స్ని కలిసి, మా డైటీషియన్స్ కలిసి మీకు అనుగుణమైన డైట్ తీసుకుంటూ కోకోనట్ ఆయిల్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఎటువంటి ఇన్ఫ్లమేషన్స్ రాకుండా, ఒకవేళ మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే చాలా తొందరగా తగ్గడానికి మేమెంతో మీకు హెల్ప్ చేస్తాం. ఒకసారి మా సెల్ హెల్త్ క్లినిక్ రండి, ఒకసారి వచ్చి మా యొక్క డైట్ని తెలుసుకోండి. సో మీ ప్రాబ్లమ్స్ తగ్గట్టు మీకు వండర్ఫుల్ డైట్ ఇస్తాం.